హైదరాబాద్లో జనవరి 19, 20న జరగబోయే ఒక వెరీ ఇంపార్టెంట్ ప్రోగ్రాం కోసం కలిసాము. ఈ ప్రోగ్రామ్ని ఇన్వెంటివ్ అన్న పేరు పెట్టడం జరిగింది. బేసికల్లీ మన హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో ఇండియాలో, వాటిల్లో జరుగుతున్న ఇన్వెన్షన్స్, టెక్నాలజీస్ని ఇండస్ట్రీకి దగ్గరగా తీసుకొద్దాం అన్న ఉద్దేశంతో ఈ ప్రయత్నం అనేది లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ ఐఐటి ఢిల్లీలో ఈ ఇన్వెంటివ్ ప్రోగ్రాం జరిపాము అక్టోబరు నెలలో. అది చాలా సక్సెస్ అవటం వలన దాదాపు ఒక 2000 మంది ఇండస్ట్రీ పర్సనల్ వచ్చి ఆ స్టాల్స్ అన్నిటినీ విజిట్ చేసి ఆ ఇన్వెన్షన్స్ని ఎవరెవరైతే ముందుకు తీసుకొచ్చారో ఆ ప్రొఫెసర్స్తో వాళ్ళు కొలాబరేషన్ స్టార్ట్ చేసి వాటిని ప్రోడక్ట్స్గా బయటికి తీసుకురావాలన్న ప్రయత్నంలో వాళ్ళు వెళ్ళటం అనేది చూసిన తర్వాత మన మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళు దీన్ని ప్రతి సంవత్సరం చేస్తే బాగుంటుంది అన్న ఒక ఆలోచనతో ఈ సంవత్సరం ఐఐటి హైదరాబాద్ని ఇది చేయమని అడిగారు. దీంట్లో మేము స్టార్ట్ చేయటం మొదట్లోనే మేము అనుకున్నది ఏంటంటే, ఒక్క ఐఐటీలే కాకుండా ఇంకా ఎన్నో ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి ఇండియాలో. వాటన్నిటిలోనూ మంచి మంచి రీసెర్చ్ జరుగుతోంది, టెక్నాలజీ డెవలప్మెంట్ జరుగుతోంది. దాన్ని కూడా అందరి ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో అన్ని ఐఐటీసు, అన్ని ఎన్ఐటీసు, ఇండియాలో ఉన్న 23 ఐఐటీసు, 31 ఎన్ఐటీసు, ట్రిపుల్ ఐటీసు, ఐసర్సు, అలాగే టాప్ 50 ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ పరిగణలోకి తీసుకొని మొత్తం 90 ఇన్స్టిట్యూట్స్ని కాంటాక్ట్ చేసి మీ కాలేజ్ ఇన్స్టిట్యూషన్స్లో ఏదైతే టెక్నాలజీ డెవలప్మెంట్ జరుగుతుందో వాటిని మా ముందుకు తీసుకురండి, ఈ ఇన్వెంటివ్లో వాటిని షోకేస్ చేద్దామన్న ఉద్దేశంతో వాళ్ళందరిని అడగటం, వాళ్ళందరూ వాళ్ళ టెక్నాలజీ ఎంట్రీస్ని మనకు పంపించడం, వీటిని ఒక 5 థీమ్స్లోకి, ఒకటి అగ్రికల్చర్, ఒకటి హెల్త్ కేర్, ఒకటి సస్టైనబిలిటీ, ఇండస్ట్రీ 4.0, అలాగే డిఫెన్స్ అండ్ స్పేస్, అలా 5 సెక్టార్స్గా విడగొట్టి మొత్తం ఒక 250 ఎంట్రీస్ మా దగ్గరకు వస్తే ఈ స్పెషల్ కమిటీస్ 5 కమిటీస్ని వేటినైతే ఫామ్ చేశాము వాటి నుంచి ఒక 120 ఎంట్రీస్ని వాళ్ళు షార్ట్ లిస్ట్ చేశారు. వీటిలో అప్రాక్సిమేట్లీ 50% ఐఐటీస్ నుంచి వస్తున్నాయి, మిగిలిన 50% వేరే ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో. సో మిగిలిన ఇన్స్టిట్యూషన్స్ తీసుకురావటం వల్ల మనకి వాళ్ళ దగ్గర కూడా జరుగుతున్న టెక్నాలజీస్ని మనం ఈసారి షోకేస్ చేయడం జరుగుతుంది. ఒక అప్రాక్సిమేట్లీ ఒక 3000 పర్సనల్ని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సిఐఐ మెంబర్స్ని, నాస్కామ్ మెంబర్స్కి, అలాగే మాకు తెలిసిన అన్ని ఇండస్ట్రీ మెంబర్స్కి ఇన్విటేషన్స్ పంపించడం జరిగింది 19th and 20th. అట్ ద సేమ్ టైం ఒక ఇండస్ట్రీనే కాకుండా అన్ని ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూషన్స్లో కూడాను వాళ్ళకి ఇన్స్పిరేషన్ ఇద్దాము అన్న ఉద్దేశంతో రెండో రోజున, సెకండ్ డే ఈవినింగ్ ఆఫ్టర్నూన్ సెషను అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ బోత్ ఫ్యాకల్టీకి స్టూడెంట్స్ కానీ పెట్టడం జరిగింది. సో వీటన్నిటి వలన మన హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో జరుగుతున్న మంచి టెక్నాలజీస్ అన్ని ఇండస్ట్రీ దగ్గరికి తీసుకువెళ్ళి వాళ్ళని ఇద్దరు కలిసి కొలాబరేటివ్గా వర్క్ చేసి ఆ కొలాబరేషన్స్ ద్వారా మంచి టెక్నాలజీస్ ఇండియాలో డెవలప్ అయ్యి ఇండియా ఆత్మనిర్భర్ భారత్ ఒకటే కాకుండా ఒక గ్లోబల్ లీడర్గా తయారవ్వాలన్న ఉద్దేశంతో ఈ ఇన్వెంటివ్ని స్టార్ట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. పరిశ్రమలకిను విద్యా సంస్థలకి సంబంధం చూస్తే రెండిటికి చాలా ముఖ్యమైనటువంటి గుణాలు ఉన్నాయన్నమాట. విద్యా సంస్థల్లో చేసేటటువంటి రీసెర్చ్ మేము పారిశ్రామికవేత్తలు చేయటం లేదండి, ఈ రీసెర్చ్ చేయమన్నమాట. సో రీసెర్చ్ మూలంగా కొత్త డిస్కవరీస్ జరుగుతాయి. ఆ కొత్త డిస్కవరీస్ని కంప్లీట్గా విల్ పుట్ దెమ్ టుగెదర్ టు మేక్ ఇట్ ఇన్నోవేషన్. సో మీరు అన్నారు ఇండస్ట్రీ చాలా లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేస్తారని. తప్పండి, అది కాదు, కరెక్ట్ చేయాలి మిమ్మల్ని నేను. ఇండస్ట్రీకిను అకాడమియాకు ఉన్న పెద్ద వ్యత్యాసం ఏంటంటే, అకాడమీ ఎప్పుడు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేస్తారు, ఇండస్ట్రీ ఎప్పుడు షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్ చేస్తారు. మాకెందుకంటే పబ్లిక్ లిమిటెడ్ కంపెనీస్ చూసే ఉంటారు, మీరు ఫాలో అవుతారు, క్వార్టర్ టు క్వార్టర్ రిజల్ట్స్ చూపించాలి. నేను నా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నాను, ఒక 5 ఏళ్ల తర్వాత సమ్ రిటర్న్ విల్ కమ్ అంటే మా ఇన్వెస్టర్స్ నమ్మరు. చాలా జాగ్రత్తగా మేము బ్యాలెన్స్ చేస్తాం అన్నమాట.
అందుకోసం దేర్ ఫోర్ వీఆర్ వెరీ షార్ట్ టర్మ్ పీపుల్, దే ఆర్ లాంగ్ టర్మ్ పీపుల్. కానీ ఈ రెండింటిని కూడా మర్జ్ చేయాలి. ఒకప్పుడు మేము విద్యా సంస్థలకు వస్తే వాళ్ళందరూ అనేవాళ్ళు అనమాట, మీరందరూ వచ్చి చెప్పే ప్రాబ్లమ్స్ ఏంటంటే నిన్న సాల్వ్ అవ్వాల్సినవి, మేము నిన్న సాల్వ్ చేసే ప్రాబ్లం కాదు, ఫ్యూచర్ గురించి ఆలోచిస్తుంటాం. ఇప్పుడు చక్కగా ఇద్దరు ఒకటే స్టేజ్లోకి వచ్చారు, ఒకే ప్లాట్ఫామ్లోకి వచ్చారు అనమాట. అందరం కలిసి ప్రయత్నం చేద్దాము, మీ ప్రాబ్లమ్స్ మేము సాల్వ్ చేస్తాము, షార్ట్ టైం అయినా లాంగ్ టైం అయినా. లాంగ్ టర్మ్కి మాకు ఇన్వెస్ట్మెంట్స్ ఇవ్వండి, డబ్బు ఇవ్వండి, దానివల్ల మేము చేస్తామని. మీరు అంటున్నారు నేను రెండు పక్కల ఉంటాను, ఒక పక్కన విద్యా సంస్థలు, ఇంకో పక్కన పారిశ్రామికం. కానీ నేను ఏమి హెసిటేషన్ లేకుండా చెప్పాల్సింది ఏంటంటే విద్యా సంస్థల్లో ఉండేటటువంటి నైపుణ్యము ఇండస్ట్రీలో ఉండదు. ఈరోజు మన ఐఐటి హైదరాబాద్ని చూసుకుందాము, 350-400 మంది పిహెచ్డీస్ ఉన్నారు. ఎంత క్యాంపస్లో ఒక 5,000 మంది స్టూడెంట్స్ ఉంటే 1200 PhD students we have. No, I'm talking faculty. Students, 300, 350. Yeah, 300 PhDs వచ్చేసింది. 1200 మాకు తయారు చేస్తున్నాము, కానీ 300 ఉన్నారు. ఇప్పుడు మాలాంటి కంపెనీ చూసుకోండి, 15,000 మంది ఉన్నారు మన దగ్గర కంపెనీలో. పిహెచ్డీలు ఎంతమంది ఉంటారు? మహా ఉంటే 200 మంది ఉన్నారు. సో దేర్ ఫార్ స్కిల్ పరంగా మీరు ఆలోచిస్తే ఐఐటీస్లో రీసెర్చ్ చేసే స్కిల్ వీళ్ళ దగ్గర చాలా ఉంటుంది, మా దగ్గర ఏముంటుంది, ఎగ్జిక్యూషన్ స్కిల్ ఉంటుంది అనమాట. అందుకోసం ఈ రెండిటికండి ఒకటి బాగా కలిస్తే 1+1 2 కాదు, 1+1 11 అవుతుంది. అప్పుడు అదనమాట మ్యాథమెటిక్స్ జరిగింది. అందుకోసం అని చెప్పి చాలా దగ్గరికి రావాలి అకాడమిక్ ఇన్స్టిట్యూట్స్కి. అకాడమిక్ ఇన్స్టిట్యూట్స్ చేసేటువంటి వర్క్ వల్ల దాన్ని తీసుకెళ్ళాలి. మీరు ఒకటి చాలా చక్కగా చెప్పారు, అకాడమిక్ ఇన్స్టిట్యూట్స్ TRL 2లో 3లో అయిపోతారని. కరెక్ట్, కొంతవరకు నిజం మీరు చెప్పింది దాన్ని. కానీ TRL 2, 3లో కాదు, కొన్ని 6, 7లో కూడా వచ్చి ఆగిపోతాయి. 6, 7లో వచ్చి ప్రోటోటైప్ తీసుకెళ్ళి ఆగిపోతున్నాయి కొన్ని. వీటన్నిటినీ ఈ ఇంటరాక్షన్ వల్ల సరిదిద్దాలని ప్రయత్నం అనమాట. TRL 2 వెళ్తే మాకు ఇంట్రెస్ట్ ఉందనుకోండి, మేము ఫండ్ చేస్తాం. తర్వాత ఆ ఫండ్ చేస్తే దాన్ని 7కి తీసుకెళ్తారు. లేకపోతే ప్రోటోటైప్లో ఆగిపోయిన వాటికి, ప్రోటోటైప్లో కొన్ని ఆగిపోతాయండి. దానికి కారణం ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ లో చాలా ఇన్వెస్ట్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.